సో గుడ్ మార్నింగ్ యూట్యూబ్, ఎలా ఉన్నారు అందరూ? సో వసప్ కార్కి మొన్న స్టీరింగ్ కవర్ తీసుకున్నా కదా. సో మీకు లాస్ట్ వీడియోలో చూపించాను ఎగ్జాస్ట్ తీసుకున్నప్పుడు. సో దాన్ని పెట్టిద్దామని చెప్పేసి వెళ్తున్నాను. ఇంకొకటి గర్వారేది టింట్ కూడా వేపిద్దామని వెళ్తున్నాను. ఈ తర్వాత లైక్ బియర్డ్ అనేది పెరిగిపోయింది కంప్లీట్గా, అంటే లైక్ అన్ఈవెన్గా పెరిగింది. సో అది కూడా వెళ్ళి చేయించుకోవాలి. చేయించుకోవడానికి స్టార్ట్ అవుతున్నాను ఇప్పుడే. అక్కడికి వెళ్ళి చూద్దాం. మరి అన్నీ అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఏమంటారు, థ్రెడ్ కానీ అదంతా. ఇప్పుడు చూడొచ్చు మొత్తము స్టీరింగ్ అంతా మొత్తం బేసిక్ ఉంది. సో ఆ కార్బన్ ఫైబర్ది వేపిస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాను. ఎలాగూ ఉంది కదా, సో ఎప్పుడైనా వేయించాల్సిందే. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నానని చెప్పేసి వెళ్తున్నా. సో అక్కడికి వెళ్ళాక ఒకసారి చూపిస్తాం ఇక ఎలా ఉండిద్ది వేసిన తర్వాత, వేయకముందు, బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో గర్వారే టింట్ అనేది ఎందుకన్నా కొంచెం మంచి బ్రాండెడ్ అని చెప్పేసి దానికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఇక్కడికైతే వచ్చాను. ఏమంటారు, సోలార్ కార్ డెకార్స్ స్టిచ్ చేపిద్దామని చెప్పేసి. మియాపూర్లో మదినాగూడలో పెద్దదన్నమాట. ఇదే సోలార్ కార్ డెకార్స్ అని చెప్పేసి. కంప్లీట్ सब कुछ मिल जाता ना भाई इधर, एवरीथिंग मिल जाता है। इनो भैया है, आपका नाम भैया? शेख अस्लीम। इప్పుడైతే మనదైతే స్టిచ్ చేయడానికి అయితే తీసుకున్నారు. అది कितना टाइम लगता है भाई इसको स्टिच करने में? आधा घंटा लग जाता, హాఫ్ అన్ అవర్ పడుతుందంట. సో చూద్దాము మరి స్టిచ్చింగ్ అయిన తర్వాత ముందు ఎలా ఉంటుందో. కర్దో అది వెహికల్ అయితే తీస్తున్నారు ఇప్పుడు, పక్కకు పెడదామని చెప్పేసి. సో అక్కడ పెట్టి స్టిచ్ చేస్తారనమాట. ఎగ్జాస్ట్ సౌండ్ ఏదో అనుకున్నా కానీ చాలా లౌడ్ వస్తుంది. మరి రోడ్ మీద ఇంకా రెవ్ చేయట్లేదు కాబట్టి తక్కువ వస్తుంది, కానీ రెవ్ ఎక్కువ ఇస్తే మాత్రం చాలా ఎక్కువ వచ్చింది అనమాట. సో ఫ్లై బైస్ ఇంకా షూట్ చేయలేదు. ఇప్పుడు ఎగ్జాస్ట్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడే తీసింది వెహికల్. సో ఇదైతే పెట్టేశారనమాట. నేను పైన పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాను. సో సైడ్కి అయితే 2 సైడ్స్ అనేది గ్యాప్ వస్తుంది కాబట్టి, సో కార్బన్ ఫైబర్ పైననే బాగుంటుంది ఆ లుక్. थोड़ा सा टाइट कर दो ना मैम, अच्छे से. బంపర్ క్లిప్స్ కూడా పెట్టిస్తున్నాను. సో ఈ బంపర్ క్లిప్స్ తీసుకొచ్చాను అక్కడ నుంచి, ఏమంటారు, సెలెక్స్ నుంచి. సో ఈ బంపర్ క్లిప్స్ కూడా పెట్టిద్దామని చెప్పేసి చెప్తే అది ఫిట్మెంట్ చూసుకున్నారు, అది ఎలా వస్తుంది అనేది. సో చూద్దాము అవి ఎక్కడి నుంచి వస్తుందో. సో నేను ఆ టాప్ సైడ్ ఇలా అనుకున్నాను. ఇక్కడ ఏమన్నా ఇది వస్తుంది, సో పైన ఏమన్నా వస్తాయి, కిందకేమన్నా వస్తాయి, ఇలా పెట్టడానికి. సో ఇలా పెట్టి ఇలా అనడానికి ఇవి బంపర్ క్లిప్స్ కూడా పెట్టేస్తున్నారు. थोड़ा सा ऊपर रहना है थोड़ा सा. ఈ బంపర్ క్లిప్స్ కూడా ఫిట్ చేస్తున్నారు. సో అది ఏమంటారు, నట్స్ వేసి. చిపక్ గయా. బంపర్ క్లిప్ అనేది ఇక్కడ ఫిట్ అయిపోయింది. సో ఏ వాళ్ళ లెంత్ దేఖ్ లో కిత్తా ఆయా, సేమ్ ఉధర్ బి సైజ్ కర్నా. ఇటు సైడ్ అయితే ఫిట్ అయిపోయింది. సో అటు సైడ్ కూడా ఫిట్ చేపిద్దాము. యూట్యూబ్ ఛానల్ ఇది కూడా ఇంకొక స్క్రూ కూడా ఫిట్ చేసేస్తే అయిపోతుంది మన.
ఓకే, ఇది 2 సైడ్లు కూడా అయిపోయింది మనది ఫిట్టింగ్. 2 సైడ్ బంపర్ క్లిప్స్, గ్యాప్స్ ఒకసారి చూసుకొని సెట్ అయిపోయినట్టే నాకు తెలిసినంత వరకు. సో స్టీరింగ్ కవర్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో గైజ్ మనదైతే ఆల్మోస్ట్ అయిపోయింది స్టిచ్చింగ్ అనేది, స్టీరింగ్ కవర్. సో చిన్న ఆల్టరేషన్ కూడా చేసాం తర్వాత. సో ఈ మధ్యలో కూడా స్టిచ్ చేయించాము బాగుంటుందంటే. సో కొంచెం ఉంది, కొంచెం ఏమంటారు ముడతలు వచ్చినాయి కానీ లైక్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి కానీ ఇట్స్ ఫైన్, అంటే ఇంకా ఏం చేయలేము దానికి. సో దీని తర్వాత ఒకసారి సలూన్కి వెళ్ళి బియర్డ్ ట్రిమ్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోదాము. తర్వాత తమ్ముడిని కూడా తీసుకొని రావాలి స్కూల్ నుంచి. అయిపోయింది మన వర్క్, పేమెంట్ కూడా ఇచ్చేసి ఇప్పుడే ఇంటికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాను. ఇంటికి సలూన్కి వెళ్ళేసి వెళ్తాను. మమ్మీ కూడా ఫోన్ చేసింది, సో చూపిస్తాను స్టీరింగ్ ఎలా ఉందో. సో ఇదైతే ఇప్పుడే ఫైనల్గా మన అవుట్పుట్ అనేది. సో కార్బన్ ఫైబర్ స్టీరింగ్ వీల్ కవర్. సో ఇట్లా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ముడతలు వచ్చేసినాయి, వ్రింకిల్స్ వచ్చాయి, బట్ ఏం చేయలేము ఇంకా దానికి. సో ఇప్పుడైతే బాగుంది, ఇంతకు ముందు కంటే బెటర్ కొంచెం. సో గైజ్ ఇంకా స్టార్ట్ అయిపోదాం. గైజ్ ట్రిమ్ అయితే ఇప్పుడే అయిపోయింది. సో సలూన్కి వెళ్ళి చేయించుకొని అయితే ఇంటికి వెళ్తున్నాను. సో ఇంటికి వెళ్ళి స్నానం చేసి అమ్మని కూడా తీసుకొని రావాలి స్కూల్కి వెళ్ళి. పొద్దునే డ్రాప్ చేయమన్నాడు కానీ నాకు కుదరలేదు, అంటే డ్రాప్ చేయలేదు. సాయంత్రం అన్నా తీసుకొని రావాలి. ఇప్పుడు వెళ్ళి డాడీ కూడా బయటకు వెళ్తున్నారు, నేనే తీసుకొని రావాల్సి వచ్చింది. గైజ్ మనది క్లీన్ చేస్తుంటే కార్లో ఆదియోగి ఇరిగిపోయిందనమాట. మొత్తం ఇట్లా కంప్లీట్గా కింద నుంచి కింద బేస్ అనేది ఇరిగిపోయి వచ్చేసింది. ఇట్లా ఉండాలి, క్లీన్ చేస్తుంటే ఇరిగిపోయింది. సరే అని చెప్పేసి వేరే కృష్ణుడిది ఆర్డర్ పెట్టి పెడదామని చెప్పేసి తీసుకున్నా. ఆన్లైన్లో ఆర్డర్ చేశాను కృష్ణుడిది, నచ్చితే ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తే. సో అది ఇంకా కంప్లీట్గా ఆదియోగి తీసేసి కృష్ణుడిది పెడదామని చూస్తున్నాను. ఒకవేళ బాగుంటే ఇది ఉంచుతాను, లేకపోతే మారుద్దామని. చాలా చిన్నగా ఉంది ఆదియోగితో కంపేర్ చేస్తే. సో చూద్దాం, పెట్టి చూద్దాము ఎలా ఉండిద్దో. అంటే ఫోన్ క్రాస్ ఉంది, ఒకసారి చూపిస్తాను. సో ఇలా ఉండిద్ది అనమాట ఫైనల్ అవుట్పుట్. సో ఎలా ఉందో చెప్పండి కమెంట్స్లో. బాగుందా, వేరే ఇంకో ఏమన్నా కూడా తీసుకోవాలా అని చెప్పేసి కమెంట్స్లో అయితే చెప్పండి ఎలా ఉందో కృష్ణుడిది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సో కీప్ వాచింగ్ మై వీడియోస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో బాయ్.